మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. మనం లాస్ట్ సెషన్లో ఏవైతే నేర్చుకున్నామో ఒకసారి సమ్మరైజ్ చేసుకొని ఈరోజు సెషన్లో ఉన్న కాంటెంట్ని నేర్చేసేసుకుందాం. ఓకే. హరివందన వినమ్మా, మళ్ళీ చెప్పను, నేను చెప్పను. ఇన్స్టలైజింగ్ యారేస్ అంటారు. అంటే ఏంటంటే మనం ఒక యారేని క్రియేట్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఆ యారే లోపల మనం ఏం చేస్తున్నామంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఆర్గనైజ్ చేయాలి. అంటే ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. దానిలో మనం ఏం చేస్తామంటే జీరోస్ ఆఫ్ అని, ఫుల్ ఆఫ్ అనేసి, ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ అనేసి, వన్స్ ఆఫ్ అనేసి, అలానే మనం ఇంకా ఏం చేస్తామంటే వన్స్ ఆఫ్ అని, ఐ ఆఫ్ అనేసి, ఇంకా మనం ఏం చేస్తామంటే న్యూమరికల్ రేంజెస్లో ఏ రేంజ్ ఆఫ్ అనేసి, లైన్ స్పేస్ అనేసి, అలా లాగ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం వీటన్నిటిని కూడా వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, ఇలా వర్క్ చేసేసేటప్పుడు వాటిలో ఎలా వర్క్ చేస్తారు, ఏ కాన్సెప్ట్ని ఎలా అప్రోచ్ అవుతారనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవాలి. దానిలో జీరోస్ ఆఫ్ అంటే ఏంటి అంటే మీ అందరికి చాలాసార్లు చెప్పాను. ఏమని చెప్పాను? యారే అంటే ఏమని చెప్పాను? యారే అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మ్యాట్రిక్స్ ఎలా అయితే ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 ఇలా రాశాను. ఈ రాసిన మ్యాట్రిక్స్ని ఏమంటారు? 2/3 మ్యాట్రిక్స్ అంటారు కదా. అంటే ఒక యారే అనేది కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలా ఉంటుందంటే ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఇలా ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉండే యారేస్ని క్రియేట్ చేయాలి. అలా యారేని క్రియేట్ చేయాలి. ఆ యారే లోపల నాకేం కావాలంటే మనం ఇక్కడ నేను ఏదైతే చెప్పానో మీకు నచ్చిన నెంబర్ స్పెసిఫిక్గా ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే నచ్చిందో ఆ నెంబర్ని కనుక మనం ఏం చేయాలంటే యాక్సెస్ అనేది కనుక చేయాలి అంటే ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను కళ్యాణ్, ఏంటంటే ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం. ఆ యారే అనేది ఎలా ఉంటుందంటే ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుంది. ఒక మ్యాట్రిక్స్ లోపల మనం ఏం చేస్తున్నాము, సపోజ్ దట్ ఇలా ఉంది ఒక 2/2 మ్యాట్రిక్స్. దాంట్లో ఏమున్నాయి అంటే 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. వాటిలో రోస్లో ఏమేమి ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 అనే వాల్యూస్ని ఏం చేశానంటే ఈ మ్యాట్రిక్స్ లోపల మనం స్టోరేజ్ చేసేసాం. ఇలా నేను ఏదైతే ఏ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తోటి కనుక మనము ఆర్గనైజ్ కనుక చేయాలి అంటే ఒక యారే లోపల ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే స్టార్ట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తారు అంటే మనం ఏం చేసామంటే ఇంతకు ముందులో ఒక యారే లోపల 2 డైమెన్షనల్ యారేను, 1 డైమెన్షనల్ యారేను మనం ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్టు తీసుకున్నాం. అలానే ఇంకా ఈజియెస్ట్గా ఒక యారే లోపల డిఫరెంట్ వాల్యూస్ని కనుక విత్ ఇన్ ద సెకండ్స్లో కనుక ఆర్గనైజ్ కనుక మనం చేయాలి అంటే ఏం చేస్తారంటే కొన్ని ఇన్స్టాలైజింగ్ మెథడ్స్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. దానిలో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే జీరోస్ ఆఫ్ అని పిలుస్తారు. జీరోస్ ఆఫ్ అంటే ఏంటి? జీరోస్ ఆఫ్ అంటే ఏంటంటే నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. జీరోస్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం అనమాట ఈ యారేలో. అంటే ఏంటంటే నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్లో నాకేం కావాలంటే జీరోస్, నాకేం కావాలంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ ఉంది. దానిలో ఉన్న ఆల్ రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే జీరోస్ అనేది క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ జీరోస్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. జనరల్గా అయితే మనం ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్గా నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి. 2/3 మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? ఒక 2/3 మ్యాట్రిక్స్ అంటే ఇలా 6 సున్నాలతో నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ యారే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? మీ అందరికీ తెలుసు కదా ఎలా క్రియేట్ చేస్తాం. వసంత, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా?
హర్ష, డూ యూ హ్యావ్? జనరల్గా యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ కానీ, యాజ్ యారే ఆఫ్ అని కానీ, ఫ్రమ్ ఐటర్ అనేసి, ఇంకా మనం ఏం చేసాము ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనేసి ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం క్రియేట్ చేసేసాం కదా. అలా నాకు ఏం కావాలంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ కావాలి. దానిలో ఆల్ ద వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే జీరోసే ఉండాలి. అలా జీరోస్తో కనుక నాకు ఒక మ్యాట్రిక్స్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారు? ప్రీవియస్లీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఎందుకంటే ఈ NumPy అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. NumPy అనే కాన్సెప్ట్ కనుక మనకు రాలేదు అనుకో, మనం ఏమవుతామంటే ఏ కాన్సెప్ట్ని కూడా మనం చేయలేమన్నమాట. హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? హలో, యారేలో ఏ డైమెన్షనల్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం? ఎలా క్రియేట్ చేస్తాం? ఐడియా ఉందా? లాంచ్ చేస్తున్నాను, జస్ట్ తప్పిపోయినా పర్లేదు. ఎలా చేస్తామో కనుక మనం నేర్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఈ NumPy అనే కాన్సెప్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ NumPy అనేది ఒక్క టూల్ వస్తే చాలు, మన ప్యాకేజ్ అనేది కొంచెం హెవియర్గా ఉంటుంది అనమాట. అందుకని మరీ స్లోగా చెప్తున్నాను. జస్ట్ వన్ సెకండ్. The Jupyter notebook page is loading. Yeah. మన సెటప్ మన మిషన్ లోపల ఏమైందంటే జూపిటర్ నోట్బుక్ అనేది సెటప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వన్ డ్రైవ్ తీసుకొని ఆ వన్ డ్రైవ్లో డెస్క్టాప్లో నేను ఏం చేశాను అంటే NumPyకి సంబంధించిన వర్క్ అంతా చేయాలి అంటే ఏం చేశానంటే ఈ లోపలికి వెళ్ళేసి మనం చేసే వర్క్ అంతా కూడా ఏం చేస్తానంటే దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నోట్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసేసేసి మనం ఏం చేసాము ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే పేరు మార్చుదాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, డబుల్ క్లిక్ కనుక చేశాను మీకు అన్టైటిల్డ్ 10 అని వస్తుంది. దాంట్లోకి వెళ్ళి పేరు అంతా తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్స్టాలైజింగ్ అండర్స్కోర్ యారే అనే కాన్సెప్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మనం నాకేం చేస్తుందంటే ఒక యారే లోపల వాల్యూ స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తామో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను, మనం జూపిటర్ నోట్బుక్ని కనుక మనం ఇన్స్టాల్ చేసేసామంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ NumPy. ఎందుకని యారే అనేది క్రియేట్ చేయాలంటే NumPy అనే పైథాన్ మాడ్యూల్ని యూజ్ చేసి వర్క్ చేస్తాం. మనం ఏం చేస్తాం అంటే ఈ జూపిటర్ నోట్బుక్లో NumPy అనే దాన్ని బోల్డెన్ సార్లు యూజ్ చేస్తాం. అందుకని NumPy అనే పేరుని అలియాసింగ్ చేశాను. ఏమని? NP అనే నేమ్గా అలియాసింగ్ చేశాను. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి. ఇది నాకు ఒక 2 రోలు ఉండాలి, దానిలో 3 కాలమ్స్ ఉంటాయి. ఆ 3 కాలమ్స్ ఏముండాలి అంటే జీరోస్ ఉండాలి. అంటే నేను జీరోస్ కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఎలా క్రియేట్ చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నాకు ఏం కావాలనుకున్నాను అంటే ఆ వేరియబుల్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను, 2 రోస్ ఉండాలి కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, ఎన్ని రోస్ ఉండాలి, 2 రోస్ ఉండాలి కాబట్టి ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. నేనేం చేశానంటే ఇలా ఒక స్క్వేర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఏం పెట్టుకోవాలనుకున్నాను, జీరోస్ కావాలనుకున్నాను. 0, అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసాను. తర్వాత మళ్ళీ కామా పెట్టేసి మళ్ళీ స్క్వేర్ బ్రేస్ తీసుకున్నాను. దాంట్లో ఏం తీసుకున్నాను, 0, అనేసి స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసుకున్నాను. అంటే నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ఏం చేయాలి, బి అని మరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఏదైతే లిస్ట్లో ఉందో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను, యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి సింటాక్స్ మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, ఏ కాన్సెప్ట్ ద్వారా చేద్దాం, మనము యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేద్దాం. యారే ఆఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చేసేసి తర్వాత కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే
ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. బి అని ఇచ్చేసి నేను ఏం చేసానంటే ప్లేయర్ వచ్చి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. నాకేమైంది మన వసంత, నాకు ఆల్ ద వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి జీరోస్ వచ్చినాయా రాలేదా? నాకు ఇలా క్రియేట్ అయినాయి కదా. ఇదే కాన్సెప్ట్ని నేను ఇంత కోడ్ రాయకుండా ఇంకా ఆల్ ద వాల్యూస్ అన్నీ కూడా జీరోస్ కనుక రావాలి అనుకో ఇలా చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఇంకా షార్ట్ కట్గా చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఆల్ వాల్యూస్, ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ 2 రోల్లో 3 కాలమ్స్ ఉండాలి, ఆల్ వాల్యూస్ అన్ని నాకు జీరోస్ కావాలి అనుకున్నాను. అలా కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ స్టెప్ చూద్దాం. ఒక రోలో 3 కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఒక రోలో 3 కాలమ్స్ నేను ఏం చేద్దామంటే జీరో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక యారే లోపల ఒక రో ఉండాలి, దాంట్లో 3 కాలమ్స్ ఉండాలి. ఆల్ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే జీరోస్ని కనుక క్రియేట్ చేయాలి అంటే మనం numpy అనే టూల్తో ఎలా క్రియేట్ చేస్తారో చూస్తున్నాం. ఎలా చేస్తారంటే షార్ట్ కట్గా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్లో నేను ఏం తీసుకున్నాను డైరెక్ట్గా మనం చేయాలి అంటే ఎన్పి డాట్ జీరోస్ తీసుకోవాలి. డైరెక్ట్ కాన్సెప్ట్ అన్నమాట. జీరోస్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే కాలం నెంబర్ ఇవ్వాలన్నమాట. రోస్ అని ఆటోమేటిక్గా అయ్యే క్రియేట్ అవుతుంది. ఎన్ని కాలమ్స్ ఉండాలి నాన్న వసంత? ఎన్ని కాలమ్స్ ఉండాలి? 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే కాలం నెంబర్ ఇవ్వాలి. 3 కాలమ్స్ ఉండాలి కాబట్టి 3 అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే 2 బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఇప్పుడు చూడు ఏమైంది, నేను క్రియేట్ చేసిన యారేలో ఒక రోలో 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కాలమ్స్ అన్ని కూడా నాకు ఏమైనాయి అంటే జీరోస్ రావడం అనేది జరిగిపోయింది. అక్కడ డాట్ వచ్చింది, ఆ డాట్ తీసేయాలంటే ఎలా నేను తర్వాత చూద్దాం. డాట్ ఉంది అంటే నాకు జీరోస్ అన్ని కూడా ఎలా క్రియేట్ అయ్యాయి అంటే ఫ్లోటింగ్ టర్మ్లో క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? అలా నేను ఇందాక ఏం చేశాను, 2/3 మ్యాట్రిక్స్ చేయాలనుకున్నాను జీరోస్తో. అప్పుడు నేను ఏం చేశానంటే ఏ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి మనం ఎన్ని కాలమ్స్ ఉండాలో చెప్పాలి అనుకో అప్పుడు ఏం చేయాలంటే ఈ పారాంథసిస్ ఉంది చూడు, రౌండ్ బ్రేసెస్, ఈ రౌండ్ బ్రేసెస్లో చెప్పాలన్నమాట. మొదట మనం చెప్పేదాన్ని ఏమంటారంటే రో నెంబర్ అంటారు. ఎన్ని రోస్ ఉండాలి? 2 రోస్ కాబట్టి రో నెంబర్ ఈజ్ 2. ఎన్ని కాలమ్స్ ఉండాలి? కాలమ్స్లోకి వెళ్ళాలంటే ప్రతి ఐటెంలోకి కనుక వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కామా పెట్టాలి. కామా పెట్టి ఎన్ని కాలమ్స్ ఉండాలి? 3 ఉండాలి కాబట్టి 3 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను. ఏం చేశానంటే ఇక్కడికి నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్లో తీసుకున్నాను. తీసేసుకొని నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ఏమైంది ఇక్కడ మీరు చేయాల్సింది 2 పారాంథసిస్లో అయినా తీసుకోవాలి, లేదంటే మనం ఏం చేయాలి లిస్ట్లో అయినా తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒక లాజిక్లోనే మీకు అర్థమైపోయింది అనమాట. టైప్ ఎర్రర్ వచ్చిందంటే మీరు తీసుకున్న దానికి లిస్ట్ యాడ్ చేయని చెప్తారు అన్నమాట. ఓకే, ఇందాక నేను ఇక్కడ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇక్కడ కూడా చూడు అదే అవుట్పుట్ వచ్చిందా రాలేదా? అంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా చేశాను, అక్కడ ఎందుకు చేశానంటే మనం ఒక మ్యాట్రిక్స్ లోపల అంటే దట్ మీన్స్ ఒక యారే లోపల ఆల్ కాలమ్స్ ఆల్ రోస్ ఆర్ జీరోస్ కనుక మనం చేయాలి అనుకో మనం ఇంకా ఈజీగా కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ జీరోస్ ఆఫ్ అని ఒక ఇన్స్టాలైజింగ్ టెక్నిక్ని యూజ్ చేసేసి ఈ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే చాలా వేగంగా మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే 100 లైన్స్ ఆఫ్ రోస్ కనుక ఉన్నాయి అనుకో ఆ 100 లైన్స్ ఆఫ్ రోస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వితిన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలోనే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక యారే లోపల ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే జీరోస్ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ని వాడేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న మాడ్యూల్ లోపల రెండో కాన్సెప్ట్ ఏంది, ఫుల్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. మీ అందరికీ చెప్పాను అనమాట.
ఇక్కడ యారే అంటే మీరే గుర్తుపెట్టుకోండి, మ్యాట్రిక్స్గా గుర్తుపెట్టుకొని నేను చెప్పాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఫుల్ ఆఫ్. ఫుల్ ఆఫ్, ఫుల్ ఆఫ్ అంటే ఏంటనేది ఒకసారి విను. ఫుల్ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేసేసామంటే ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే, ఒక యారే లోపల నాకు ఏం కావాలి, ఒక 2x3 మ్యాట్రిక్స్ ఉండాలి. దాంట్లో నాకు ఏం కావాలంటే, నాకు ఏం ఉండాలంటే ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్ ఉండకూడదు. 2 రోసే ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. బట్ ఫస్ట్ రోలో నాకు ఏముండాలంటే ఆల్ నెంబర్స్ ఆర్ ఏముండాలి, వన్సే ఉండాలి అనుకున్నాను. ఎన్ని రోస్ అయితే తీసుకున్నాను ఆ రోస్ అన్ని నెంబర్స్ ఒకే నెంబర్ ఉండాలి. అది ఎంతంటే 1 అయితే 1, లేదనుకో 10 పెట్టుకున్నాం అనుకున్నాం. అంటే ఆల్ వాల్యూస్ ఆర్ ఒకే నెంబర్ని కలిగి ఉండే వాల్యూస్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ అన్నిటిని బట్టి 10 అనేది కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం, బేసికల్గా చేద్దాం. ఇక్కడ కోడ్ రాశాను కదా, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను, ఇదే కోడ్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రాయట్లేదు, ఎందుకంటే మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశాను, ఆల్ వాల్యూస్ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళి 10లని ఇచ్చేస్తాను. ప్రతి వాల్యూ ఇక్కడ ఏం చేశాను, 1 పెట్టుకున్నాను, 10 అయిపోయింది. 10 10 10 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, ఒక 2x3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్ లోపల ఏమైనాయి చూడు, ఏమైనాయి నాన్న వసంత, ఏమైనాయి, ఆల్ ద వాల్యూస్ ఆర్ ఏమైనాయి, టెన్స్ కనుక నాకు నచ్చిన ఒక స్పెసిఫిక్ నెంబర్తో కనుక ఆల్ వాల్యూస్ అన్ని జీరోస్ కాకుండా వేరే నెంబర్స్తో కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే యారే ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారు. అలా కాకుండా ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలి. ఆ యారే లోపల ఆల్ వాల్యూస్ అన్ని కూడా మనం చెప్పిన వాల్యూసే కనుక క్రియేట్ చేయాలి అంటే ఇలా క్రియేట్ చేయాలనుకో చిన్న నెంబర్స్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయగలం. అలా ఒక యారే అనేది ఒక 10 లైన్లు 20 లైన్లతో ఉన్న ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నాకేమవుతుందంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఫుల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడతారు. అప్పుడు ఎలా చేస్తారంటే ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో ఏం చేశారంటే ఎన్పి డాట్ అంటే ఎన్పి అంటే నమ్5 డాట్ మాడ్యూల్ నేను చెప్పాను ఫుల్ ఆఫ్ అని పెట్టేసి ఫుల్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని దాంట్లో స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఎన్ని రోస్ ఉండాలి అని చెబుతున్నాం, 2 రోస్ కాబట్టి రో నెంబర్ చెప్పాను, కామా పెట్టేసేసి కాలం నెంబర్ చెప్పాలి, కాలం నెంబర్ చెప్పేసాను. తర్వాత కామా స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి తర్వాత కామా పెట్టాను. కామా పెట్టేసి ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ 2x3 మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేస్తున్నాము ఆ మ్యాట్రిక్స్ ఫుల్ అంటే ఏంటి, ఆల్ వాల్యూస్ ఆర్ ఏ నెంబర్తో చేయాలనుకుంటున్నాం, 10తో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ బయట మనం ఏం చేయాలంటే 10 అని చేసేసి తర్వాత ఏం చేయాలి పెరాంథసిస్ ఏదైతే ఉందో ఆ పెరాంథసిస్ని క్లోజ్ చేయాలి. తర్వాత మనం ఏం చేసేసామంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ఏని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడండి, ఏమైంది నాన్న వసంత, అంటే అప్పుడు నాకేమైంది ఇందాక చేసిన దానికంటే కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన యారే ఏమైంది చూడు, చాలా ఈజీగా వచ్చేసిందా. అందుకని మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా మనకు కావాల్సిన ఫుల్ ఆఫ్ ద నెంబర్స్ అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ కనుక మనం క్రియేట్ చేయాలంటే ఒక యారే లోపల ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారనే కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాను. మరొక కాన్సెప్ట్ ఏంటిది నాన్న, ర్యాండమ్ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ వాడాను. ర్యాండ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ వాడేసి నేను ఏం చేయాలంటే ఒక ఇన్స్టాలేషన్ ఆపరేటర్ గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్, ఏదైనా తీసుకుని మ్యాట్రిక్స్ అంటే యారే అని చెప్పాను, ఏదైనా ఒక యారే 2x3 అనే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. 2x3 అంటే ఏంటి, 2 రోస్ ఆర్ 3 కాలమ్స్ అంటే 2 రోస్ 3 కాలమ్స్తో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ యారే లోపల వాల్యూస్ ఏం పెడదాం అనుకున్నా అంటే నాకు నచ్చినవి కాకుండా ఏ బట్టి అవి పెడదాం అనుకున్నాను. ఇక్కడ 1, ఇక్కడ 10, ఇక్కడ 6, ఇక్కడ 9
ఏదో పిచ్చి పిచ్చి ఏదో ఒకటి పెట్టేసేసి నాకేం కావాలనుకున్నా అంటే ఒక ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 1. అంటే ఒక యారే లోపల కాలమ్స్లో ఉండే ఆల్ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే 1 కంటే తక్కువగా, 1 అనే నెంబర్ కంటే తక్కువగా ఉండే వాల్యూస్తో నాకేం కావాలంటే ఒక యారే లోపల కాలమ్స్ లోపల వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే random.random అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి కూర్చుంటాం. ఓకే ఓకే. ఇక్కడికి వెళ్ళాను, నేనేం చేశాను అంటే ఏ ఈక్వల్ టు ఏమని పెట్టాను. ఏ అనేది కనుక నేను పెట్టలేదు అనుకోకుండా నాకేమైందంటే యారే ఆఫ్ అని వస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఫస్ట్ నుండి నేర్చుకుంది ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, వేరియబుల్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎన్పి డాట్ తర్వాత ఏం చేయాలి, ర్యాండమ్ డాట్ ర్యాండ్ హాఫ్ అని పెట్టేసేసి నేనేం చేద్దాం అనుకున్నాను 2 rows 3 columns కాబట్టి 2, 3 అని పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ హాఫ్ ఏ అని ఇచ్చేసాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి. అప్పుడు కనుక మీరు చూసాను ఏమైందో చూడండి. ఏమైంది, నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన దానిలో ఉన్న ఆల్ వాల్యూస్ కనుక మీరు చూసారనుకో ఏమైంది చూడండి. ఆల్ వాల్యూస్ అన్ని చూసారనుకో 0 పాయింట్ అంటే ఏమైంది, 1 అనే నెంబర్ కంటే తక్కువగా ఉన్న నెంబర్స్ రావడం అనేది జరిగింది. అలా వచ్చిన ప్రతి వాల్యూ కూడా చూడు ఎలా అయిందో 2 rows 3 columns క్రియేట్ అయింది. మళ్ళీ తర్వాత ఏం చేశానంటే ఇదే కోడ్ని కాపీ చేసుకుని మళ్ళీ పేస్ట్ చేసి రన్ చేసేసాను. సేమ్ కమాండే కదా, ఏమొస్తుందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు కనుక చూస్తే నాకేమైంది చూడు, అక్కడ వచ్చిన 2 వాల్యూస్ సిమిలర్గా ఉన్నాయా. ఎందువల్ల అలా వచ్చినాయి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆటో జనరేషన్. ఏదైనా సరే 1 కంటే లెస్ దాన్ 1 కంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నాకేం కావాలంటే ఇర్రెగ్యులర్గా ర్యాండమ్గా ఉన్న వాల్యూస్తో నేను చెప్పిన రోస్ కాలమ్స్ లోపల వాల్యూస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఫాస్ట్గా మనం ఏం చేస్తామంటే random.random అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన విధానంలో ఏం చేస్తామంటే వాల్యూస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే మనం తర్వాత ఇంకో ఫంక్షన్ ఏం నేర్చుకున్నాం, వన్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. వసంత, డూ యూ నో వన్స్ ఆఫ్ అంటే ఏంటి? ఓకే, యాడ్ అది కూడా ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఆల్ వాల్యూస్ ఆర్ ఇంటీజర్స్ కనుక తీసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని పక్కన ఏం చేస్తాం, దీని పక్కన ఏం చేస్తాము కామా పెట్టేసి ఏం రాస్తాము, డి టైప్ అంటే డేటా టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ అని ఇచ్చాను. ఇంట్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఈ కోడ్ అంతా కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసి ప్లేయర్ అని చూసాను. 2 సార్లు మనం ప్లేయర్ వచ్చిన తర్వాత ఓకే. ఇందాక ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ జీరోస్ వచ్చినాయి కదా, ఈ జీరోస్ని చూద్దాం, తర్వాత అది ఎర్రర్ అనేది పోతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వాల్యూని పేస్ట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే బయటకు వచ్చేసేసి ఏదైతే ఉందో ఇక్కడ కామా పెట్టేసేసి నాకేం కావాలి అనుకున్నానంటే డి టైప్ ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకున్నానంటే ఇంట్ అని పెట్టుకున్నాను. ఇంట్ అని పెట్టి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైనాయి ఇంటీజర్ రూపంలో వచ్చింది. ఇక్కడ నాకు వచ్చిన ఎర్రర్ మీనింగ్ ఏంటనేది ఒకసారి చదివాను అనమాట. random ఈజ్ గెట్టింగ్ ఏంటిదంటే అక్కడ డి టైప్ అనే ఆర్గ్యుమెంట్ని మనం యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ర్యాండమ్ అంటే దాని మీనింగ్ ఏంది, ఇర్రెగ్యులర్గా ఏయో వాల్యూస్ని క్రియేట్ చేసింది. ఆ వాల్యూస్ యొక్క రేంజ్ ఎంత ఉండాలి అంటే 0 కంటే తక్కువ ఉండాలి. అది నేను ఇంటీజర్గా తీసుకున్నాను అనుకో, ఆల్ వాల్యూస్ ఏమవుతాయి, జీరోస్ అయిపోతాయి అనమాట. సో న్యూమరికల్ వాల్యూస్ అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ని మాత్రమే మనం స్టోర్ చేసుకుంటాం. అందువల్ల random.random అనే ఫంక్షన్ కనుక మనం యూజ్ చేసేసామంటే దానిలో మనం ఏం చేయలేమంటే డేటా టైప్ అక్కడున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏం చేయలేము
ఒక ఫ్లోటింగ్ వాల్యూ నుండి ఇంటీజర్ వాల్యూగా మనం మార్చలేమన్నమాట. ఓకే ఓకే దట్స్ యా. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, వన్స్ ఆఫ్ అని పిలుస్తారు. వన్స్ ఆఫ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. వన్స్ ఆఫ్ అనే ఫంక్షన్ అంటే ఏంటి మన వసంత? వన్స్ ఆఫ్ అంటే ఏంటి? ఏంటిది వన్స్ ఆఫ్ అంటే? ఒక యారే కనుక మనం క్రియేట్ చేసుకుంటే ఆ యారే అనేది ఎలా ఉండాలి, 2 rows నాకేం కావాలి, 3 columnsలో ఉండాలి. ఓకేనా? ఓకే. 2 rows 3 columnsలో ఉండాలి. ఆల్ ద పొజిషన్స్ ఆర్ నాకేం కావాలి, ఆల్ ద పొజిషన్స్ ఆర్ కనుక కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే వన్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ కనుక యూజ్ చేసేసామనుకో ఆల్ ద వాల్యూస్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయడానికి ఏం చేస్తాం అంటే వన్స్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది కోడ్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి జీరోస్ తీసేసి వన్స్ ఆఫ్ అని పెట్టుకున్నాను, వన్స్ ఆఫ్ అని పెట్టుకున్నాను. అప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మొత్తాన్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి 2, 3 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమని ఆల్ వాల్యూస్ ఆర్ నాకేమని వన్స్ మాత్రమే రావడం అనేది జరిగిపోయింది. ఓకేనా? ఓకే. అలా నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను 2, 3 అని ఇంకోటి పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 2, 3, 3 అని పొరపాటున పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఒక ఫంక్షన్ రాసేటప్పుడు వన్స్ ఆఫ్లో నేను ఒక కమాండ్ పెట్టాను. ఏమని పెట్టాను, వన్స్ ఆఫ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 2, 3 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఏమైంది నాన్న వసంత, 2, 3 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఏం జరిగిందంటే 2 rows 3 columns నాకేమైందంటే ఈ స్క్రీన్ మీద చూపించినట్లు వచ్చేసింది. పొరపాటు నేను ఏం చేసేసానంటే స్క్వేర్ బ్రేసెస్లో 2, 3 అని పెట్టాను. ఇప్పుడు నాకేం జరిగింది ఆ 3, 3 అని పెట్టాను. ఇప్పుడు నాకేం జరిగింది, వాట్ విల్ బి ద అవుట్పుట్. అప్పుడు మీకు చెప్పాను అన్నమాట, ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే ఫస్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఏం చూస్తుందంటే ఆ డైమెన్షనల్ యారేని క్రియేట్ చేస్తుంది. ఏ డైమెన్షనల్ యారే నాకు క్రియేట్ అవుతుంది, ఏ డైమెన్షనల్ యారే క్రియేట్ అవుతుంది నాకు ఇక్కడ 2 dimensional యారే క్రియేట్ అవుతుంది. 2 dimensional యారే అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇదే మ్యాట్రిక్స్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే ఇంకోటి కూడా క్రియేట్ అవుతుంది ఆల్ వన్స్తో. 1 1 1 1 1 1 ఎన్ని క్రియేట్ అవుతుంది నాకు, 2 క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా 2 మ్యాట్రిక్స్ కనుక ఎన్ని మ్యాట్రిక్స్ క్రియేట్ అవ్వాలో కనుక మనం చెప్పాలి అంటే ఇక్కడ చెప్పిన నంబర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఎన్ని యారే డైమెన్షన్స్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయాలో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నాకేం చేద్దామంటే 2 dimensional అంటే 2 dimensional యారే అనేది క్రియేట్ అవ్వాలి. 2 dimensional యారే అంటే ఇలా ఒక యారే, ఇలా ఇంకొక యారే ఉంటే దాన్ని ఏమంటారు అంటే 2 dimensional యారే అంటారు. ఒక 2 dimensional యారే క్రియేట్ అవ్వాలి. దాంట్లో ఏముండాలి, ఇక్కడ చెప్పే నెంబర్ని ఏమంటారంటే రో అంటారు. ఎన్ని రోస్ ఉండాలి ఇక్కడ, 3 రోస్ ఉండాలి. 3 రోస్ వచ్చేసినాయి. ఈ పక్కన చెప్పేదాన్ని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. 3 కాలమ్స్ ఉండాలి. అంటే 3 రోస్ 3 కాలమ్స్ నాకు ఇలా ఒక 2 dimensional యారే కనుక క్రియేట్ అవ్వాలంటే ఏం చేస్తారంటే 2, 3, 3 అని పెడతారనమాట. అలా పెట్టారంటే దాని మీనింగ్ ఇదని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఇదే కోడ్ని రన్ చేసి చూద్దాం. అప్పుడు నాకు చూడు ఏమైందో చూడండి మీరే, ఇక్కడ ఒకటి వచ్చేసింది, అలానే ఇక్కడ కూడా మరొకటి వచ్చేసింది చూడండి. అప్పుడు నాకేమైంది, మనం ఏదైతే చెప్పామో 2, 3, 3 అని చెప్పగల నాకేమైందంటే ఒక 2 మ్యాట్రిక్స్ క్రియేట్ అయినాయి. ఆ 2 మ్యాట్రిక్స్లో కూడా ఆల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 3 కాలమ్స్ 3 రోస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమైంది అంటే ఆల్ వాల్యూస్ ఆర్ వన్స్తో నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడం డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మీకు వేరే డేటా టైప్లో కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసుకొని డి టైప్ ఈక్వల్ టు మీకు ఏ వాల్యూ కావాలి, ఇంటీజర్ కావాలనుకున్నాం అందుకొని ఇంట్ ఆఫ్ అని కనుక పెట్టేస్తాం అనుకో, అప్పుడు మనకి ఏమైందంటే